శ్రీశైలంలో కరివేన బ్రాహ్మణ సత్రం ప్రహారీ కూల్చివేత దుర్మార్గపు చర్య అని వైసీపీ నేతలు విమర్శించారు. శ్రీశైలం ఎమ్మెల్యే ప్రోద్బలంతో ఈ చర్యకు దిగారని కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి ఆరోపించారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టడం తగదన్నారు. ఈ సత్రానికి 130 ఏళ్ల చరిత్ర ఉందన్నారు. ప్రహారీని ప్రభుత్వమే తిరిగి నిర్మించాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. వాళ్ళతో మాట్లాడి వాళ్ళు అలానే ముహూర్తం మంచిది అనుకుంటే మనం ఆ ముహూర్తంలోనే పనిచేసే పరిస్థితి. మనం ఈరోజు ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా కూడా మనం శ్రీకోటలో మనం రాకెట్ వదిలిపెట్టాలని కూడా మనం బ్రాహ్మిన్స్ నుండి వాళ్ళనే ముహూర్తం నిర్ణయించుకొని మనం రాకెట్ ఉపగ్రహాలు కూడా మనం అంటే మనం స్టార్ట్ చేసే పరిస్థితి ఉంటే అటువంటి బ్రాహ్మణ సత్రాన్ని ఈరోజు కాంపౌండ్ వాళ్ళు వితౌట్ పర్మిషన్ లేకుండా కూలగొట్టడం మాత్రం ఈ తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి అంటే హిందూ దేవాలయం మీద కానీ లేకుంటే ఈ బ్రాహ్మణ్స్ మీద కూడా ఏ విధంగా వాళ్ళకు ప్రేమ అనేది కూడా చెప్పాల్సిన అవసరం, మనం చూడాల్సిన అవసరం. ఈరోజు హిందూ సమాజానికి క్షమాపణ కోరవలసిన అవసరం ఉంది. హిందూ సమాజాన్ని కోరకపోతే భగవంతుడు మిమ్మల్ని క్షమించడు. ఎందుకంటే మీరు భగవంతుడిని అపాస్పాస్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మల్లికార్జునుడు కావచ్చు, తిరుమలేశ్వరుడు కావచ్చు, ఈ దేవాలయకున్న పవిత్ర క్షేత్రాలుగా ఈరోజు భారతదేశంలోనే పేరెన్నికైనటువంటి క్షేత్రాలు భ్రమరాంబ మల్లికార్జున స్వామి కావచ్చు, తిరుమలేశ్వరుడు కావచ్చు. ఆ విధంగా పేరికైనటువంటి ఒక దేవస్థానంలో ఇలాంటి జంతువుల కొవ్వు నెయ్యి రూపంలో ఉందంటే భక్తులు తిన్నటువంటి భక్తులు ఎంత ఆవేదన చెందుతారనే విషయాన్ని మర్చిపోయి దీన్ని కేకలేసుకుంటా ప్రతి చోట్ల ప్రెస్ మీట్లు పెట్టుకుంటా ఒక జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాలనే దురుద్దేశంతో